హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న మెట్రో రైల్ స్టేషన్లలో కొన్నింటిని హెరిటేజ్ టూరిజం స్పాట్స్గా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మూసారాంబాగ్, న్యూ మార్కెట్ స్టేషన్లను ఎంచుకుని ఫ్రాన్స్ సహకారం తీసుకుంటున్నారు. ఈ రెండు స్టేషన్లను ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఈ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు కొన్ని స్టేషన్లను వారసత్వ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా మూసారాంబాగ్, న్యూ మార్కెట్ స్టేషన్ పరిసరాల్లోని హెరిటేజ్ భవనాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు మొదలెట్టింది. మూసారాంబాగ్ సమీపంలోని ఆస్మాన్ఘర్ ప్యాలెస్ వద్ద ఎత్తైన గుట్టపై ఉన్న ఎంజేఎం రెహమాన్ సమాధిని అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. 18వ శతాబ్దంలో నిజాం ఆర్మీలో ఫ్రెంచ్ జనరల్గా పనిచేసిన వ్యక్తే ఎంజేఎం రెహమాన్. అందుకే ఈ హెరిటేజ్ స్టేషన్ల అభివృద్ధికి ఫ్రాన్స్ సహకారం కూడా తీసుకుంటున్నారు. ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్కిటెక్చర్ విద్యార్థులు, 3 ప్రొఫెసర్లతో పాటు 47 మంది హైదరాబాద్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు అభివృద్ధి చేయబోయే ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో చారిత్రక వారసత్వ కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడంతో పాటు స్టేషన్లకు సమీపంలో ఉన్న వాటిని అభివృద్ధి చేస్తే ఆయా స్టేషన్లు హెరిటేజ్ మెట్రో స్టేషన్స్గా గుర్తింపు పొందుతాయన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇందుకు ఫ్రాన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. మెట్రో రైల్కి చుట్టుపక్కల ఉన్న అర్బన్ డెవలప్మెంట్ ఎలా అవుతుందో దానికి సంబంధించింది ఇది జాయింట్ వర్క్షాపు. ఇది మన ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ తరపున హైదరాబాద్ మెట్రో రైల్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం తరపున సపోర్ట్ తీసుకొని దీన్ని ఒక పబ్లిక్ పార్టిసిపేషన్ ఎఫర్ట్ లాగా మనం చూసుకొని దీంట్లో పబ్లిక్ భాగ్యం ఎలా అంటే వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఇన్పుట్. ఎందుకంటే దిస్ హోల్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ ద పీపుల్. సో ద హోల్ ఐడియా ఈజ్ టు ఇన్వాల్వ్ దేర్ ఐడియాస్ ఇన్ టు దిస్ అండ్ ఆ బ్రాడ్ ఐడియాని మైండ్లో పెట్టుకుని మనం ఈ జాయింట్ వర్క్షాప్ ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. చారిత్రక వారసత్వ నగరమైన హైదరాబాదులో ఈ తరహా స్టేషన్లతో పాటు వారసత్వ కట్టడాల అభివృద్ధి, పరిరక్షణ అంశాలను ఆర్కిటెక్చర్ విద్యార్థులు పరిశీలించారు. ప్యారిస్లో కూడా ఇలానే అభివృద్ధి చేశామని, ఇప్పుడు హైదరాబాద్లో ఈ తరహా హెరిటేజ్ భవనాల అభివృద్ధికి తాము పూర్తి సహకారం ఇస్తామని తెలిపారు. తాము మరో వారం రోజులు ఇక్కడే ఉండి అన్ని స్టడీ చేస్తామన్నారు. ఈ 2 స్టేషన్లతో పాటు మరిన్ని స్టేషన్లను కూడా హెరిటేజ్ మెట్రో స్టేషన్స్గా అభివృద్ధి చేసేందుకు మెట్రో అధికారులు సిద్ధమవుతున్నారు.